బిర్యానీ ముంగటేసుకొని లోపా 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 తినడం కాదు, కొంచెం వెరైటీ ఉండాలి కదా. మేము ఛాలెంజ్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, అది మా బాధ్యత. సో ఇలా ఏముంటాయంటే రౌండ్స్ ఉంటాయి, 5 రౌండ్స్ ఉంటాయి. అవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రౌండ్ రౌండ్ కి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో స్టార్ట్ చేస్తా. అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ కామెడీ ఉంటది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరు అడిగిన ప్రతి ప్రాంకులు మేము చేస్తున్నాము. హెయిర్ కట్ ప్రాంక్ చేయమన్నారు చేసినాము, ఇంకా జోలొచ్చి ప్రాంక్ చేయమన్నారు చేసినాము, హోలీ ప్రాంక్ చేయమన్నారు చేసినాము, ఇప్పుడు బిర్యానీ ప్రాంక్ అడిగినారు, బిర్యానీ ప్రాంక్ కూడా ఇప్పుడు చేసేస్తున్నాము. సో మేము మీకు ఒకటి అడుగుతున్నాం, ఏందో తెలుసా? ఈ వీడియోకి 10,000 లైకులు కావాలి. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేసేసుకోండి. అట్లనే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మా అన్న బిర్యానీ తెచ్చేలోపు నేను మా అక్క మిమ్మల్ని ఎట్లా నవ్వించాలో ఆలోచిస్తాం. మిమ్మల్ని నవ్వించాలంటే మా బుర్రకు పని చెప్పాలి కదా. మా అన్న వచ్చినాక కలుద్దాం, అప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. మా అన్న అయితే బిర్యానీ తెచ్చేసిండు, వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఎందుకో తెలుసా? మా ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి తెచ్చిండు. ఎట్లయినా ఛాలెంజ్ చేస్తున్నాం కదా అన్న, మా ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి దే అంటే తెచ్చేసిండు. అందుకే మా అన్నకు థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకో తెలుసా? మేము ఎప్పుడు ఆ రెస్టారెంట్ ముందు నుంచి పోయినాం అనుకో, ఆ రెస్టారెంట్ లో నుంచి మాకు ఆ వాసనకి పిలుపులు వస్తాయి. పూజిత లోపలికి రా, అర్చన అదే అరుంధతి మూవీలో ఉంటది కదా, లోపలికి రండి 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 అన్నట్టు రా 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 అని పిలుస్తుంది. సో మస్తు నేనైతే ఛాలెంజ్ హ్యాపీగా చేస్తాను, ఎందుకంటే నా ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి నా ఫేవరెట్ బిర్యానీ ఉంది. ఇంకేంటంటే మనం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు వచ్చేసి స్పీడ్ ఈటింగ్ ఛాలెంజ్. ఏంటంటే మేము టైం లిమిట్ పెడతాం 1 minute 30 seconds. ఈ బాల్స్ లో ఈక్వల్ గా బిర్యానీ వేస్తాం, తినేసేయాలి ఆ టైం లోపు. ఇంకేంటంటే చేతితో తినాలనుకుంటున్నారా? కాదు, స్పూన్స్ తో తినాలి. ఇంకేంటంటే నేను ఛాలెంజ్ చేస్తుంటే మా అక్క నాకు క్వశ్చన్ అడుగుతుంది, మా అక్క ఛాలెంజ్ చేస్తుంటే నేను మా అక్క క్వశ్చన్ అడుగుతా. సేమ్ టైం లిమిట్ 1 minute 30 seconds. ఎప్పుడు క్వశ్చన్ ఇస్తారంటే తినడం స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ కి ఆన్సర్ చేసి తినడం స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ ఎట్లుంటది అంటే ఫన్నీగా ఉంటది, ఏదైనా ఫన్నీ క్వశ్చన్ అడగాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను అనుకో, మా చెల్లి అడుగుతుంది నాకు ఫన్నీ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత టైం లిమిట్ స్టార్ట్ అవుతుంది. స్పీడ్ గా తినేసేయాలి, 1 minute 30 seconds లోపు కంప్లీట్ చేసేయాలి. సో ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సరే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఈక్వల్ గా బౌల్ లో బిర్యానీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కోళ్ళ తర్వాత ఒక్కోళ్ళు బిర్యానీ తింటారు, ఇద్దరం ఒకటేసారి తిన్నాం. ఇప్పుడైతే మేము డిసైడ్ అవుతాం. అక్క చెప్పు, ఎవరు ఫస్ట్ తిందాం? నువ్వే బిర్యానీ లవర్ కదా, నువ్వే తిను ఫస్ట్. థ్యాంక్ యూ అక్క, ఈ మాట అన్నావు అనుకున్నా, నువ్వు బంగారం. స్టార్ట్ చేసే ముందు చెప్పాలి. ఫస్ట్ ఆమె క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, ఫస్ట్ క్వశ్చన్ మా చెల్లెకి వచ్చేసి ఏంటంటే, నువ్వు మన సబ్స్క్రైబర్స్ గురించి ఏమనుకుంటున్నావు నిజం చెప్పాలి. మన సబ్స్క్రైబర్లు దేవుళ్ళక్క, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ బిర్యానీ తింటున్నాం. బిస్కెట్లు వేస్తుంది గైస్, ఇప్పుడు మేము బిర్యానీ తింటుంది కాబట్టి మీకు బిస్కెట్లు తినిపిస్తుంది. కాదు, రియల్ గా మీరు ఉన్నారు కాబట్టి మేము ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం కదా. సో ఇప్పుడైతే టైం లిమిట్ స్టార్ట్ చేసేద్దాం. మా చెల్లి ఆన్సర్ నాకు జెన్యూన్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. 1 minute 30 seconds లోపు ఆమె తినేసేయాలి. మధ్యలో మొత్తం నేను ఉన్నాను కదా డిస్టర్బ్ చేయడానికి, ఎట్లా తింటుందో చూద్దాం. ఓకేనా? స్టార్ట్. 1 2 3 స్టార్ట్. అయింది. అది మా చెల్లె చేతితో అయితే కుప్పలు తీసుకొని తింటుండే. అయిపోతే ఇప్పుడు తిను 1 minute, ఇంకా చాలా టైం ఉంది. తిన్. పానీపూరి తిన్నప్పుడు తెలుస్తుంది గాయస్ అట్లా నోరు, ఇప్పుడు తెలుస్తుంది మళ్ళా. డిస్టర్బ్ చేయాలా? డిస్టర్బ్ చేస్తున్నాడే, చేయాలా? ఏ ఒకసారి మా అర్చన పళ్ళు అంటే నాకు ఇష్టం గైస్. అండ్ మా చెల్లె నవ్వుతుంటూ ఉంటుంది చూడు, అబ్బబ్బబ్బా పళ్ళే కనిపిస్తే ఏం కనిపించే ఇంకా. కానీ బాగుంటది మా చెల్లె కదా. నా స్మైల్ కి ఫ్యాన్స్ ఉన్నారు, అదే అంటున్నా. అందగట్టి ఎవరంటే వయ్యారి పిల్ల, మా అర్చన పేరే కనిపిస్తుంది గుగ్గుర్లా అని వాడతాం, కానీ అట్లా పాడుతున్నాం అంతే మా చెల్లెని ఏదో నవ్వుకోవడానికి. అది నిజం కాదు, అబద్ధం కదా. ఇంకా టైం ఉందిలే, మస్తు టైం ఉంది, తిను మెల్ల తిను. సో ఇంకా 30 seconds ఉంది, జల్దీ తిను. 30 seconds కూడా కాదు, చాలా తక్కువ. ఇగో చూడు, తొందరగా తినేస్తుంది పిల్ల. పక్కకు కనిపిస్తుంది కానీ నాకన్నా ఎక్కువ తింటుంది, నాకు అర్థం కాదు అసలు. అచ్చు మోర్ 10 seconds, తొందరగా తిను, తొందరగా. అయిపోయింది. 5 4 3 2 1 స్టాప్. 1 minute 31 seconds ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను విన్నర్ అయితే ఇప్పుడు 5 rupees. ఇప్పుడు మంచిగా చూడు బాల్స్ అన్న. అచ్చా ఓకే.
నేనైతే 1 minute 30 seconds లో మొత్తం కంప్లీట్ చేసిన, కొంచెం మిగిలింది. ఇప్పుడు మా అక్క చూద్దాం ఎంత కంప్లీట్ చేస్తుందో. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ అడగాలి కదా. సో అక్క నీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది మనం బయటికి పోతే గుర్తుపట్టి అక్క సెల్ఫీ ఇయ్యు అని అడుగుతారు కదా. ఇప్పుడు ఇస్తుంది మా అక్క, ఇప్పుడు ఇస్తున్నాం మనము. సో మనం ఇంకా ఎదిగినాక అట్లనే వాళ్ళు వచ్చి ప్రేమతోని పూజాక ఒక సెల్ఫీ ఇయ్యవా అని ప్రేమతోని అడిగినారు అనుకో, ఇస్తావా ఇయ్యవా? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సెల్ఫీ ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఈ స్టేజ్ లో ఉన్నదే వాళ్ళ సపోర్ట్ వల్ల. సో వాళ్ళని ఫీల్ చేస్తే నేనేం హ్యాపీగా ఉంటా చెప్పండి. ఆబ్వియస్లీ మీరు ఒక్క సెల్ఫీ ఒకసారి వచ్చి అక్క ఒక సెల్ఫీ అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సెల్ఫీ తీసుకుంటా మీతోటి. ఎందుకంటే నా లవ్లీ సబ్స్క్రైబర్స్ మీరు అందరూ. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం లిమిట్ స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 టైం స్టార్ట్స్. ఇప్పుడు స్టార్ట్ అయింది మా అక్కకి. మెల్లగా 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 నన్ను ఏమన్నది, నా ఫేస్ లో నా స్మైల్ లో నా పళ్ళు కనిపిస్తున్నాయా? ఏమనుకుంటున్నావు అసలు చెప్పు నాకు. ఇలా మాట్లాడుతున్నా, మాట్లాడు. నేను మాట్లాడలేనా గైస్? ఇదేంది చెప్పు, నాతో మాట్లాడక్క. మాట్లాడు తర్వాత నేను వచ్చి చెల్లె ఇంపార్టెంట్ నీకు. నేను ఇంపార్టెంట్ కాదా అక్క? ఇంపార్టెంట్ కాదా అక్క? నేను ఇంపార్టెంట్ కాదా? చెప్పక అమ్మో కక్కుకోగల్లా. ఇక నీకు వచ్చింది అనుకో అటు సైడ్ మారు, నా మీద మాత్రం చేయకు. చీ వద్దక్క గలీజ్. అక్కడ సైడ్ మారు, కావాలంటే నేను తుడుస్తా. తాగొద్దు, నేను తాగినా తాగొద్దు. వాటర్ నాట్ అలౌడెడ్ అంతే. టైం లిమిట్ మర్చిపోయినా నేను. 50 seconds అయిపోయింది. 50 seconds కంప్లీటెడ్. 50 seconds కంప్లీటెడ్. కానీ 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 ఓ అమ్మ మెల్లగా మెల్లగా మెల్లగా. సో మా అక్కని చూస్తుంటే ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడు ఇంత స్పీడ్ తినలేదు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ రేపు అన్నం దొరుకుతుందా దొరకదా అన్నట్టు కుక్కుకుంటుంది. ఏమనుకోకండి, భయపడకండి. చూడండి మన పూజక్కనే కదక్క, ఆమె టైం లిమిట్ మీద పడ్డది. 1 minute 15 seconds కంప్లీటెడ్. 1 minute 15 seconds కంప్లీటెడ్. అయిపోయి 20 seconds కంప్లీటెడ్. మోర్ 10 seconds. అయిపోయింది 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 టైం లిమిట్. 4, 5, 6, 7, 8, 9, 10. టైం అప్. టైం అప్. టైం అప్. ఇద్దరి సేమ్ 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 సేమ్. పెట్టు, నాది ఇంతుంది. పెట్టు. కట్టా. అయిపోయా. మిగిలింది మిగిలింది మిగిలింది. పూజిత విన్నర్. పూజక విన్ అయింది. నాకన్నా కొంచెం తక్కువ ఉంది, ఒక్క బుక్ ఎక్కువ తిన్నది. సరే ఫస్ట్ రౌండ్ అన్నా, మనకి 5 rounds ఉన్నాయి. ఒకటే రౌండ్ అయింది, ఇంకా 4 rounds లో చూపించుకుందాం మనం అంటే ఏందో. అమ్మా మాట్లాడక కంప్లీట్. రేపు అన్నం దొరుకుతుందో దొరకదో అన్నట్టు అగరబోతులాగా ఎట్లా తినేసి చూడండి, మొత్తం అయిపోగొట్టి. ఎందుకంటే కంటిన్యూగా అన్ని ఫుడ్ ఛాలెంజెస్ లలో మా చెల్లెని విన్ అయింది. సో గట్టిగా కూర్చున్నాను. ఫస్ట్ రౌండ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది, కొంచెం బిర్యానీ పెట్టినారు కదా. తర్వాత ఉంది ఆగు. కనీసం ఫస్ట్ రౌండ్ అయినా విన్ అయ్యి సాటిస్ఫై అయిద్దామని చెప్పేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తొందర తిన్నాను అనమాట. కానీ కుక్కు కూడా అమ్మ ఇంత స్పీడ్ నిజంగా నేను ఎప్పుడు ఇంత స్పీడ్ గా ఫుడ్ తినను. ఈ రౌండ్ లో విన్ అయిందేమో. సెకండ్ రౌండ్ ఉంటది, ముందుందబ్బా ముసలి పండుగ. చాలా టఫ్ ఉంటది, సూపర్ ఉంటది, అస్సలు మిస్ అవ్వకండి. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చేసినాం. సేమ్ ఈక్వల్ గా బిర్యానీ చేసుకున్నాం బౌల్ లో. ఇదేంటంటే సెకండ్ రౌండ్ పేరు స్పైసీ స్పూన్ ఛాలెంజ్. ఇక స్పైసీ అంటే మనకు ముందు వచ్చేది కారం. ఈ స్పూన్ లో 1/2 స్పూన్ కారం తీసుకోవాలి, 1/2 స్పూన్ బిర్యానీ తీసుకొని తినేసేయాలి. మధ్యలో ఎక్కడ వాటర్ తాగొద్దు. ఇంకా ఈ రౌండ్ లో 1 minute మాత్రమే టైం లిమిట్ ఉంటది. ఆ లోపు కంప్లీట్ చేసేసారి బిర్యానీ మొత్తం. సరేనా, స్టార్ట్ చేసేద్దామా? ఇంకొకటి ఏంటంటే క్లారిటీ చెప్తున్నాను మీకు. ఈ టాస్క్ కారం పొడి ఉంటది కదా, తినక ముందే ఏంది టైమింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత కారం స్పూన్ తిన్న తర్వాత అప్పుడు నాన్ స్టాప్ గా బిర్యానీ తింటూనే ఉండాలి. 1 minute లోపు తినేసి. ఇదంతా జరిగేది 1 minute లోపే. ఒకవేళ తినకపోయినంటే వాళ్ళు అవుట్. సో ఫస్ట్ ఈ రౌండ్ కూడా మా చెల్లెతో చేపిద్దాం. అంత లేదు, ఫస్ట్ రౌండ్ నేను చేసిన కాబట్టి సెకండ్ రౌండ్ మా అక్క చేస్తా. స్టార్ట్ చేయి. అమ్మా కారం. ఓకే, సో ఇది తినేసిన తర్వాత 1 minute లోపు టంగ్ ట్విస్టర్ గేమ్ ఉంటది. అది నేను తర్వాత ఇస్తా, ఓకేనా? ఫస్ట్ తినని. ఓకే, 3, 2, 1 స్టార్ట్. 1/2 tablespoon కారం. అంత సోది లేదా, టైం అవుతుంది, జల్దీ ఇంకో బిర్యానీ. అమ్మా తిన్నది 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 తిన్నది. అమ్మో నేనే నెక్స్ట్ ఎట్లయితుందేమో. అన్న ఎందుకన్నా ఇట్లాంటి ఐడియాలు ఇస్తావు? మా అన్ననే దీనికి మొత్తం అన్ని ప్లాన్స్. మా అన్నవి ఎంత ఘోరంగా రౌండ్స్ ఎంత ఘోరంగా ఉంది. ఏందన్నా అయ్యింది మా అక్క పని. అయిందాక కారం అవుతుందా?
అమ్మా జల్లి తినేస్తుంది అక్క 30 సెకండ్స్ అయింది, ఇంకా ఉందిలే. కానీ 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 విన్ అయిపోవాలి. మా అక్క పాపం డైట్ చేస్తుంది, డైట్ 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 అని రాత్రి పగలు కష్టపడితే ఈ రోజుతో సమాప్తం అయిపోయింది మా అన్న వల్ల కదా. డైట్ మొత్తం గుడిచిపోయింది. ఆ టైం లిమిట్ 50 సెకండ్స్ కంప్లీటెడ్. 50 సెకండ్స్ కంప్లీటెడ్. ఇంకా 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 కంప్లీటెడ్. ఓహో కంప్లీట్ చేసింది. కంగ్రాచులేషన్స్. నేనే అన్నా గైస్ ఇప్పుడు. సో మా అక్కది తినడం అయిపోయింది. ఇప్పుడు ఆమెకి టంగ్ ట్విస్టర్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఏంటంటే ఇను ఎర్ర లారీ పచ్చ లారీ 5 టైమ్స్ చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఎర్ర లారీ పచ్చ లారీ, 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 ఎర్ర లారీ పచ్చ లారీ. ఫినిష్. ఆమె చాలా సార్లు చెప్పింది 5 టైమ్స్ ఎప్పుడు అయిపోయింది. సో పాస్ అయిపోయింది. ఇప్పుడు నేను నాదైతే కొంచెం కూడా మిగలలేదు. ఇప్పుడు మా చెల్లెకి ఇస్తా చూడండి. కారం రెడీగా ఉంది. సో ఇప్పుడు టైం స్టార్ట్ చేసేస్తాను. 1/2 టేబుల్ స్పూన్ పక్కా కారం తీసుకోవాలి. కొంచెం బిర్యానీ నోట్లు వేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. సో 1 2 3 స్టార్ట్. స్టార్ట్. ఇగో చూడు, తక్కువ తీసుకున్నాం. ఏ చూడు టైం అయిపోతుంది, జల్ది చెయ్యు. చూడు అంట కొట్లాడక వస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది అచ్చుకి. ఆహా బిర్యానీ తోటి కవర్ చేస్తుంది. అమ్మో తెలివి తెలివి తెలివి. సో 20 సెకండ్స్ అయిపోయింది. 22 సెకండ్స్ అయిపోయింది. జల్ది తిను, జల్ది జల్ది. కారం అవుతుంది. మోర్ 30 సెకండ్స్, మోర్ 30 సెకండ్స్, మోర్ 30 సెకండ్స్, మోర్ 25 సెకండ్స్. ఏ కాదు, అవుట్. మా చెల్లి అవుట్ గైస్. నేను గట్టి చెప్తా, బల్ల గుద్ది చెప్తా. అవుట్. మోర్ 15 సెకండ్స్. చలో స్టార్ట్ చేసింది, యుద్ధానికి దిగింది. నాతో వచ్చేదెవరు? నేను అంటది ఇక మా చెల్లి. మోర్ మోర్ అయిపోయింది. 2 1 స్టాప్. అయిపోయింది అయిపోయింది. మా చెల్లె అవుట్ అయింది, మా చెల్లె అవుట్ అయింది. అంతా మిగిలింది, నాది మిగిలలేదు. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఇస్తా. ఎట్లా ఎర్ర లారీ పచ్చ లారీ అంటే ఇప్పుడు మీకు ఇస్తా చూడు టంగ్ ట్విస్టర్. నాకు నువ్వు 5 టైమ్స్ ఇచ్చినావు కదా, నాకు నువ్వు 5 టైమ్స్ ఇచ్చినావు కదా, నువ్వు 10 టైమ్స్ అను ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ పచ్చ లారీ అను. యువర్ టైం. నో వాటర్, నో వాటర్, నథింగ్. 1 2 3 స్టార్ట్. ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ ఇప్పుడు ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ ఎల్ల లారీ కాదది. ఎర్ర లారీ పచ్చ లారీ, నాకు అయిపోయింది 10 టైమ్స్ కంప్లీట్. సో మా చెల్లె సక్సెస్ఫుల్ గా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఈసారి గట్టిగా పూయిత పోటీ సెట్లుగా చూపిస్తున్నాం మా చెల్లెకి. ఇప్పుడు 3 రౌండ్లు ఉన్నాయి, చూసుకుందాం. ఇందాక కూడా అదే అనుకుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోరు. కారం నాకు స్పైసీ తిని ఇంకా రాదు. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రౌండ్ లో కనుక నేను గెలిచినాను అనుకో, ఈ ఛాలెంజ్ గేమ్ నేనే విన్ అయినట్టు. ఎందుకంటే కంటిన్యూగా 3 రౌండ్స్ విన్ అయినాను. సో ఆబ్వియస్లీ సో థర్డ్ రౌండ్ కూడా నేనే విన్ అవుతాను, మా చెల్లెని ఓడగొడతాను. అంటే నేను ఈ రోజు రాత్రి ప్రశాంతంగా వండుకుంటాను. ఎందుకంటే నా చేతిలో మా చెల్లి ఓడిపోతుంది గైస్. ఇంకో ఓడిపోవాలి, ఓడిపోతుంది. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సక్సెస్ఫుల్లీ సెకండ్ రౌండ్ కూడా ఓడిపోయినా గైస్. ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వచ్చేసిన. మా అన్న నా కోసం ఈజీది ఇచ్చిండు. ఏంటంటే స్పూన్ కి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేసి హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్. మన తెలుగు వాళ్ళది చేయితో కుమ్ముడే. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ రౌండ్ లో మా చెల్లి ఆడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆమె ఆడింది, సెకండ్ నేను ఆడిన, ఇప్పుడు థర్డ్ ఆమె చాయిస్ అన్నమాట. సో ఆమెనే ఆడాలి. టైం లిమిట్ ఏంటంటే 50 సెకండ్స్ మాత్రమే. సో ఎందుకంటే స్పూన్ తోటి అంటే కొంచెం రిస్కీ, హ్యాండ్ తోటి కాబట్టి రప్ప తినేస్తాను మా చెల్లి. అందుకని 50 సెకండ్స్ మాత్రమే పెట్టినాం. అండ్ ఇద్దరం ఈక్వల్ గా బిర్యానీ వేసేసుకున్నాం. సో 50 సెకండ్స్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం మా చెల్లె. దీన్ని బట్టి తెలిసిపోతుంది నెక్స్ట్ రౌండ్ ఆడాలా, ఈ రౌండ్ లోనే ఎండ్ చేసి మా అక్క విన్నర్ నేను రన్నరా తెలిసిపోతుంది. కానీ నేను విన్ అయి చూపిస్తా. చూద్దాం, ఓకేనా? 1 2 3 స్టార్ట్. చేయితో అనగానే గొప్ప గొప్ప తింటది, నాకు అర్థం కాదు మా చెల్లె. అగో 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 ఎట్లా తింటుంది చూడండి, ఎట్లా తింటుంది చూడండి. బూకర్ ఉంటారు కదా అట్లా తింటుంది. సేమ్ సేమ్ వచ్చు. మచ్చకి 2 బుగ్గలు వచ్చినాయి గాయస్, చూడండి. కిందన బొమ్మలాగా ఉంది. నవ్వచ్చు ఒకసారి, ఒక్కసారి నవ్వచ్చు.
ఒక్కసారి నవ్వచ్చు. అయిపోయింది. టైం వచ్చేసి 25 seconds కంప్లీటెడ్. 25 seconds కంప్లీటెడ్. 30 seconds కంప్లీటెడ్. మోర్ 20 seconds. అయిపోతుంది ఆమెది. అమ్మ బాబాయ్. చలో 37 seconds కంప్లీటెడ్. మోర్ 10 seconds. మోర్ 10 seconds. మోర్ 10 seconds. 5 4 3 2 1 స్టాప్. 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 ఇంత మిగిలిందమ్మా. తింటాను అనుకున్నా నేను. నిజంగా నా గుండె దగ్గర కట్టుకుంది. ఫైనల్ ఆమె తినలేదు. సో ఈ రౌండ్ నేను మొత్తం తిని నేనే విన్ అయితా అండ్ మా చెల్లెని ఓడిస్తా. అబ్బా తలుసుకుంటేనే అద్భుతంగా ఉంది. అండ్ ఈ రౌండ్ లో కూడా 4 questions ఉన్నాయి. మా చెల్లెకి అడుగుతాను నేను. అన్ని questions కి నిజంగా ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు మా చెల్లెని అయితే నేను అడిగేస్తున్నా. సో మా చెల్లెకి నేను అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను మమ్మీ డాడీ పండుకున్నప్పుడు మెల్లగా పోయి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తిన్న రోజులు ఉన్నాయా? ఎప్పుడైనా తిన్నావా? నిజం చెప్పు. అఖిల్ తిన్నాడు అక్క. నువ్వు చెప్పు. నీ గురించి చెప్పు. పక్కన నువ్వు చెప్పు. తిన్నా. ఐస్ క్రీమ్ పెడితే మా అక్క తిన్నా, మా తమ్ముడు చాక్లెట్ పెడితే తిన్నా, మా మమ్మీ పెరుగు తోడేస్తుండే ఫ్రిడ్జ్ లో అది బి తిన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను తెచ్చుకున్న కేక్లన్నీ ఈమెన తినేసిన. చూసినారా? అట్లా దొంగలా తింటది. డాడీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా, నీ చిన్న కూతురు అన్ని దొంగ లెక్క చేసేది. ఇంకొకసారి ఏమైనా చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టా అని చెప్పడం మానేసాడు. ఎందుకంటే మన ఇంట్లో మనం అది స్టాప్ చేసేద్దాం. ఓకేనా? ఫ్రిడ్జ్ దొంగ ఉంది. సో ఇప్పుడు నేను మా చెల్లెకి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఈ క్వశ్చన్స్ అన్ని నాకు నిజాలు తెలుసు. మా చెల్లె నోటి నుంచి మీకు వినిపించాలి, మా చెల్లె నోటి నుంచి నిజాలు రప్పియాలని చెప్పేసి అడుగుతున్నా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నువ్వు ఇంట్లో ఎప్పుడైనా నటిస్తావా? అంటే మమ్మీ డాడీ వచ్చే ముందు నటిస్తావా? అన్ని అబద్ధాలే. అన్ని అబద్ధాలే. నటిస్తుంది. మా మమ్మీ వచ్చే ముందు వరకు ఫోన్ చూసుకున్నా కూర్చున్నామే. మా మమ్మీ పట్టిల సౌండ్ వినగా నిల్లు ఊడ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. మా డాడీ వచ్చే సౌండ్ వినిపించగానే ఏదో ఒక వర్క్ బట్టలు మార్త పెట్టినట్టు యాక్టింగ్ చేస్తుంది. నిజం చెప్తున్నా, నేను ప్రామిస్ గా చెప్తున్నా. కాదు అడగండి. కాదా? చెయ్యాలి కదా, అప్పుడప్పుడు చేస్తా. సో మా చెల్లి యాక్టర్ కూడా. అది యూట్యూబ్ లో కాదు, మా ఇంట్లో కూడా యాక్టర్ అంటారు మళ్ళా మనని. సో మా చెల్లెకి నేను అడిగే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, డాడీకి నువ్వంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా? ఆబ్వియస్లీ నేనే. అంత లేదు, మూతి వలుగుతుంది. మా డాడీకి నేనంటే ఎక్కువ ఇష్టం. మమ్మీ కూచి ఈమె, డాడీ కూచి నేను. అర్థమైందా? తమాషాలే. అబ్బాయి మా అన్న కూడా నేనే. అంత లేదు. డస్ట్ బిల్లకే తెచ్చుకున్నాం గైస్. ఈ పిల్లలు ఏదో పెంచుకుంటున్నాం ఇక అంతే. సరేనా? మా డాడీకి అయితే నేను ఇష్టం. మీ గుర్తు పెట్టుకోండి, మీకే చెప్తున్నా. మా డాడీకి నేను ఇష్టం. ఓకేనా? మమ్మీకి డాడీకి అందరికి ఆపు. సరే మా చెల్లెకి ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఎప్పుడైనా చీటింగ్ కొట్టి ఎగ్జామ్ రాసినవా? ఇవన్నీ అడగద్దక్క. చూస్తున్నారు. సో అందరికి తెలియాలి కదా నీ భాగవతం. సో మా చెల్లె చీటింగ్ కొట్టిందా లేదా ఇప్పుడు ఆమె నోటి నుంచి రప్పిస్తాను. చీటింగ్ అంటే ఎప్పుడు కొట్టలే. మూతి వలుగుతుంది. కొట్టినా కానీ ఇట్లా పేపర్లో పెట్టి కాదు, ఇట్లా తొంగి. అంత లేదు. చిట్స్ పెట్టింది, ఒకసారి దొరికింది కూడా. అండ్ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, అర్చన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్తున్నా, అర్చనకి ఎక్కువ మార్క్స్ వచ్చిన బాధపడకండమ్మా. ఎందుకంటే ఆమె చీటింగ్ కొట్టి పాస్ అవుతుంది. ఇంకా ఇలా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ మీకే చెప్తున్నాను, మా చెల్లె పైన ఒక కన్నేసి పెట్టండి. ఎందుకంటే కాలేజ్ లో చీటింగ్ కొడుతుందంట. మా చెల్లెని జాగ్రత్త పెట్టుకోండి. మీ కాలేజ్ పేరు ఖరాబ్ అయిపోతుంది. మరి చూసుకోండి. మరి నాకు సంబంధం లేదు. ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను, మా చెల్లె చీటింగ్ కొడుతుంది. ఆమె చూడు ఎట్లా చెప్తుంది అప్పుడు అంతే. సో నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే తినలే, కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు మా అక్క టాస్క్ 50 seconds టైం లిమిట్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. అమ్మా చెయ్యి. అక్క ఓడిపోవాలి. దేవుడా దేవుడా దేవుడా, లాస్ట్ రౌండ్ మా అక్క ఓడిపోవాలి లేదా నేను ఎలిమినేట్ అయిపోతా. ప్లీజ్ 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 అక్క మెల్లగా అక్క. రేపు ఉంటది నీకు పొద్దున అన్నం. మమ్మీ టిఫిన్ చేస్తా అన్నది, లంచ్ చేస్తా అన్నది, డిన్నర్ బి చేస్తుంది. ఎందుకట్లా? మెల్లగా తిను అక్క. మెల్లగా తిను. 20 seconds కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30 seconds ఉంది. మెల్లగా తిను. వామిట్ వస్తుంది తెలుసా నేను తినేటప్పుడు. ఇట్లా వచ్చినట్టు అవుతుంది. కంట్రోల్ చేసుకున్నా. 32 seconds, 33, 34, 35. మెల్లగా అక్క పోని. మెల్లగా తిను. నన్ను విన్ను చెప్పి ప్లీజ్ అక్క. నీ కాలు మొక్కుతానే. నేను కూడా ఆడతా నెక్స్ట్ రౌండ్. 47, 8, 9 స్టాప్. అయిపోయింది. స్టాప్. నేను అప్పుడే స్టాప్ అనేసిన. నేనే విన్ అయినా. మా అక్క మస్తుగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కి నేను వచ్చేసా. అన్నిట్లా విన్ అయ్యి ఓవర్ చేసింది కదా, నేను విన్ అయ్యాను. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మాట్లాడు. సో నేను కూడా ఇప్పుడు మా అక్కకి 4 questions అడగాలి. అడిగేద్దాం. సక్సెస్ఫుల్లీ మా అక్క ఓడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
రౌండ్ లో నేను వచ్చిన ఆడడానికి పోటీకి. అసలు యాక్చువల్లీ ఆమె నా కాల్ పట్టుకుని అడుకుంది గైస్, అందుకని సాక్రిఫైస్ చేసేసిన, అందుకని కావాలని ఓడిపోయినా. అంత లేదు, నీతో కాలేదు. ఇప్పుడు మా అక్క 4 క్వశ్చన్స్ అడగాలి కదా నేను కూడా. ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ నాకు తెలుసు, కానీ మా అక్క కరెక్ట్ చెప్తారా లేదా టెస్ట్ చేస్తున్నాను నేను కూడా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్క, ఇంట్లో మనీ ఎవరు ఎక్కువ వేస్ట్ చేస్తారు? అది నేనే. అది నేనే. అంటే వేస్ట్ అంటే మరి అన్ని గొలుసులు కొన్నది నేనే, ఆ చెప్పులు కొన్నది నేనే, ఈ డ్రెస్ కొన్నది నేనే, ఈ కమ్మలు కొన్నది నేనే. ఎవరిదమ్మా? నాది. సో ఓకే, మా అక్క నొప్పేసుకుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్కువ సెల్ఫీస్ ఎవరు తీసుకుంటారు అక్క? అది నువ్వే. అది నువ్వే. ఆమెనే తీసుకుంటది. తయారైందంటే నాకు తెలియదు. అది ఏంది స్నాప్చాట్ లా కుక్కలు వస్తుంది కదా, కుక్క లేక ఎంతమంది ఆ ఫిల్టర్ ఇష్టమో కమెంట్ చేయండి ఎంతమందికి. అండ్ మా చెల్లెని ఎక్కువ తీసుకుంటది, నేనైతే ఎక్కువ సెల్ఫీస్ తీసుకున్నాను. ఎందుకంటే మా అన్న ఉన్నాడు కదా నాకు ఫోటోలు దింపని. ఇంకా నేను ఎందుకు తీసుకుంటా చెప్పండి, మనకి ఎవరు లేరు కదా, మనమే తీసుకోవాలి. మా చెల్లె సెల్ఫీస్ ఎట్లా తీసుకుంటది తెలుసా? ఇది ఫోన్ అనుకోండి, మూతి, ఈ మూతి ఏమైతుందో నాకు తెలియదు కానీ ఫోటోలు తీసేటప్పుడు ఇట్లా అయిపోతుంది. అది స్టైల్. ఇంకా కిటికీ కాడ పెట్టి ఇంక ఇట్లా పెట్టి అంత అమ్మా అక్క ఎట్లుంది పట్టు చీర కట్టుకున్నప్పుడు కూడా, అంటే నార్మల్ గా వెస్ట్రన్ అట్లాంటివి వేసుకుంటేనేమో ఇట్లా దిగితే స్టైల్ ఉంటది. పట్టు చీర కట్టుకున్నప్పుడు స్టిల్ అమ్మా. ఇంకొకటి కింద కెమెరా పెట్టి దిగుతుంది ఇట్లా. నాకు అర్థం కాదు ఫోటో ఎట్లా దిగుతుంది, నాకు అర్థం కాదు. ఇంకా నేను ట్రై చేసినా నాకు రావట్లేదు. ఇట్లా పెట్టి నువ్వెందుకు ట్రై చేసినావు? అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది అట్లా దిగాలి? ఇంట్రెస్ట్ లేదు. మా చెల్లె దిగే యాంటిక్ ఫోటో దిగుతుంది అన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దానికి ఆ కుక్క ఏమోజు, అది కుక్కది ఫిల్టర్ పెడుతుంది, దిగుతూనే ఉంటది. ఇంకా మా కన్యా తోడుగా పెట్టుకొని కన్యా కూడా చేస్తాడు, ఆ చుట్టూ దాన్ని పెట్టు అంటాడు. సో ఇట్లా దిగుతుంది అనమాట మా చెల్లె. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మా అక్కకి, మన ఇద్దరి మధ్యన కొట్లాట ఎవరు స్టార్ట్ చేస్తారు? నువ్వే. కావాలని వస్తాను నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అంటది. మమ్మీ అంటే ఆ మమ్మీ చెప్తావు, మమ్మీ ఇంట్లో లేదని చెప్పి స్టార్ట్ చేస్తుంది. అసలు మా చెల్లె ఎంత చిరాకు తెప్పిస్తుంది అంటే నాకు నిజంగా అంత చిరాకు తెప్పిస్తుంది. సో కొట్లాట స్టార్ట్ చేసేది ఆమెనే, ఎండ్ చేసేది నేను, ఇంకా మా మమ్మీ. అట్లా ఉంటది అనమాట. ఎండ్ ఎట్లా ఇస్తాం అనుకుంటున్నాం? మా అక్క ఏడవాలి, అదే ఇంకేందంటే మా అక్కకు సత్యకపోతే నాకు నిద్ర పడుతుంది. సో మా చెల్లె ఒక సైకో. అందుకే చెప్తున్నాను కదా, నాకు సొంత చెల్లె కాదు, మా డస్ట్బిన్ లో దొరికింది, ఎత్తుకొచ్చుకున్నాం మేము, పెంచుకుంటున్నాం మమ్మీ చెప్పింది. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, అక్క నువ్వు 1 month మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉండగలుగుతావా? ఉంటా. అసలు గుర్తు కూడా రాదు నాకు. అబద్ధం చెప్తుంది, అస్సలు ఉండదు తెలుసా. సండే వచ్చిందంటే ఫస్ట్ చికెన్ అడుగుతుంది మా డాడీకి. నేనేం చెప్పి ఇప్పుడు? నేను తినేదే చికెన్ ఒకటి, మటన్ ఇవన్నీ ఏం తినను. చికెన్ కూడా తినను. ఎవరన్నా చెప్పు. 1 month ఉండగలుగుతావా? ట్రై చేయగలుగుతానేమో కానీ అది చెప్పు, తినలేను అని చెప్పాడా? 1 week మటన్ ఏంటి, 1 week నాన్ వెజ్ తినకపోతే నాకు 1 year తిననంత ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే చికెన్ లవర్ ఇక్కడ. ఆపు. సో ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఈ రౌండ్ నేమ్ వచ్చేసి ఆనియన్ బిర్యానీ ఛాలెంజ్. అంటే ఏంటంటే ముందు ఆనియన్ మొత్తం తినేసాలి, తర్వాత బిర్యానీ తినాలి. వాటర్ తాగొద్దు, 1 minute టైం లిమిట్ ఉంటది. స్పూన్ తో తినాలనుకుంటే స్పూన్ తోని, చేయితో తినాలనుకుంటే చేయితోని. ఓకేనా? సో ఇద్దరికి ఈక్వల్ గా బాల్ లో వేసేసిన రైస్. స్టార్ట్ చేసేద్దాం. టైం స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. 1 minute టైం లిమిట్. అక్క ఆమె కానిచ్చేస్తుంది ఈడ. అక్క మండుతలే. అమ్మ ఇట్లా నా మొత్తం చూడ, చాక్లెట్ వెన్నీ స్వీట్ తిన్నట్టు తింటుంది. ఏ ఆనియన్ మొత్తం తిను. అమ్మ బిర్యానీలా కవర్ చేసింది చూసినావా? హుషారు మా అక్క, నన్ను అంటది, ఆమె హుషారు. సో 20 seconds కంప్లీటెడ్. తిను 1 minute ఉంది, కంప్లీట్ చేసేస్తాం. నాకు అర్థం అయిపోయింది, ఎందుకంటే అన్నీ నువ్వు ఆనియన్ తినేసినావు. అక్క మెల్లగా తినక్క. నేను బి విండు కానీ చెల్లెనున్నా, చెల్లె కోసం ఓడిపోవాలి అప్పుడప్పుడు. నేను 100 సార్లు చెప్తున్నా మా అక్కకి, రేపు మమ్మీ టిఫిన్ చేస్తుంది, లంచ్ చేస్తుంది, బిర్యానీ చేస్తుంది, మెల్లగా తినంటే అట్లనే తింటుంది. మీరైనా చెప్పండి జరా. బిర్యానీ చెప్పు. ఏం అర్థం అయితే లాడ, నువ్వు మాట్లాడకు. 40. ఇంకా 10 seconds మాత్రమే ఉంది అక్క. కంప్లీటెడ్. వావ్, 53 seconds లో కంప్లీట్ చేసేసింది. కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు నేను ఓడిపోయినా అంటే ఎండ్ అప్ అయిపోతుంది గేమ్. నేను బి విన్ అయ్యి చూపించాలి. స్టార్ట్ చేసేద్దాం. సో నా టాస్క్ స్టార్ట్ చేసే ముందు అన్ని రౌండ్స్ లో ఉన్నట్టు టాస్క్ ఇప్పుడు ఈ రౌండ్ లో కూడా ఒక టాస్క్ ఉంటది. అక్క నా నేమ్ వచ్చేలాగా ఒక ఫన్నీగా సాంగ్ వాడు. సాంగ్ నీ నేమ్ వచ్చేదా? నా పేరు అర్చన. ఓ అర్చన, నా అందమైన అర్చన, నువ్వు దయలేదా కాస్తైనా, నువ్వు ఈ గేమ్ లైనా ఓడిపోవా. నా ప్రాణమా, నువ్వు గేమ్ ఓడిపోమా. నా ప్రాణమా, బిర్యానీ తినకుమా. చల్ సో
స్టార్ట్ చేసినాను. ఇప్పుడు మా చెల్లెకి స్టార్ట్ చేసా. మా చెల్లె ఎట్లా ఓడిపోతుంది అని అనుకుంటున్నాను. 53 సెకండ్స్ నేను ఫినిష్ చేసినాను. ఈమె 52 సెకండ్స్ లో ఫినిష్ చేసిందంటే విన్ అయినట్టు. ఒకవేళ 53 లో చేసిందంటే మా ఇద్దరికి టై అయినట్టు. చూద్దాం, లేదంటే ఓడిపోతుందో తెలియదు, చెప్పలేం, కానీ చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. 1 2 3 స్టార్ట్. కారం అయితే లేచు అవుతుంది కాల్సింది. 13 సెకండ్స్ అయిపోయింది. 15 సెకండ్స్ అయిపోయింది. 17 సెకండ్స్ ఫినిష్. 22 సెకండ్స్. 24 సెకండ్స్ ఫినిష్. 27 సెకండ్స్ ఫినిష్. 29 సెకండ్స్ ఫినిష్. తొందర తిను. అది 35 సెకండ్స్ ఫినిష్. మెల్లది ఏం కాదు, మెల్లది. నువ్వు మెల్లది నాకు కుతుక తిరిగితే నా గుండె ఆగిపోతుంది మళ్ళా. చలో 43 44 5 4 3 2 1 స్టాప్. ఇంకా మిలిగింది కొంచెం. నేను మొత్తం 3 షీట్స్ తినేసిన. మిలిగింది కొంచెం. 53 51 కి స్టాప్ చేసినావు. అయిపోయింది. విన్నర్ అయిపోయింది ఆమెనే. అమ్మా 51 సెకండ్స్ లో తినేసి, అంతే 52 సెకండ్స్ లో తినేసింది అంతే. అబ్బా ఈ టాస్క్ అంటే టాస్క్ ఫినిష్ చేసింది. చలో ఇప్పుడు మా చెల్లెకి ఒక పాట. నువ్వు కూడా నా పేరు వచ్చేలాగా ఏదైనా మంచి పాట పాడొచ్చు. నన్ను పొగుడుకుంటా, తిట్టుకుంటా కాదు. పొగడాలి కదా. ఎస్. గున్నా గున్నా మామిడి దీని గున్నా మామిడి తోటకి జీడి గింజలో మా అక్క జిల్లాటలో పత్తి గింజలో దీని కొల్లాటలో ఏ గున్నా ఏ పూజ 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 గింజలో నైస్ పాట, నైస్. వద్దు గాయ్స్, నేను విన్ అయిపోయినా. ఇప్పుడు 5th రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సో సారీ గైస్, 4th రౌండ్ అయితే మా చెల్లె గెలిచిపోయింది. నేను 50 సెకండ్స్ అనుకొని స్టాప్ చేసేసినాను. నా మిస్టేక్ వెళ్ళా. ఆమె 52 సెకండ్స్ లోపు తినేసింది, ఫినిష్ చేసేసింది. సో మా చెల్లె విన్ అయింది. ఇది లాస్ట్ రౌండ్, 5th రౌండ్. ఇదే అసలు విన్నర్ ఎవరు లేదంటే లూజర్ ఎవరో తెలిసిపోతుంది ఈ గేమ్ తోటి. అర్చన 5th రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఫైనల్ రౌండ్ ఏంటంటే నేను విన్ అయ్యే ఫైనల్ రౌండ్ అన్నమాట. 5th రౌండ్. ఈ రౌండ్ పేరు వచ్చేసి లెమన్ బిర్యానీ ఛాలెంజ్. అంటే ముందు లెమన్ మొత్తం తినేసి జ్యూస్ మొత్తం తీసేసి ఇది తీసేసి బిర్యానీ తినాలి. సేమ్ క్వాంటిటీ ఈక్వల్ చేసిన నాకు మా అక్కకి చూపి సేమ్ వేసిన. టైం లిమిట్ వచ్చేసి 2 మినిట్స్. 2 మినిట్స్ లోపు తినేసాలి. ఫస్ట్ లెమన్ తిన్నాక బిర్యానీ తినాలి. స్టార్ట్ చేసేద్దామా? ఈ రౌండ్ లో ఫస్ట్ నేనే, ఎందుకంటే ఆనవాయితీ ప్రకారం ఇట్లా వస్తున్నాం కదా. సో ఇప్పుడు నా ఛాన్స్ వచ్చిందనమాట. నేనే ఇప్పుడు. సో 2 మినిట్స్ టైం లిమిట్. స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు ఈ రౌండ్ తోని తెలిసిపోతుంది ఎవరు విన్నర్. నేనే అవుతా అనుకోండి, నేనే అయిపోతా. మీరు అస్సలు ఫికర్ పడకండి కదక్క. ముఖ చిత్రాలు మారిపోయిన మా అక్కకి. ఏయ్ జ్యూస్ మొత్తం తాగాలి. తాగాలి మళ్ళా. నేనున్నా ఈడ. పొద్దున ఎండాకాలం కదా అచ్చు షర్బత్ చేసి అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా చేసి అన్నది. నేను ఇప్పుడు డైరెక్ట్ లెమన్ ఇచ్చిన మా అక్క. అంత గ్రేట్ చెల్లె నేను కదక్క. స్టార్ట్ చేసేసింది రో అక్క. విన్ అయిపోతుంది. తిను 2 మినిట్స్ టైం లిమిట్. 30 సెకండ్స్ 35 సెకండ్స్ మాత్రమే అయింది. కమాన్. గట్టి పోటీ ఇస్తుంది. మంచిగా పానీపూరి ఛాలెంజ్ అంత పోటీ ఇవ్వలేము, అక్కడ డైట్లు ఉంది కాబట్టి. కానీ బిర్యానీ ఛాలెంజ్లు ఇస్తుంది. ఏందక్క సంగతి? డైట్ ఆపేసినావా? డైట్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ తిన్నంత తినలేరు, ఎందుకంటే వాళ్ళ స్టమక్ లో పట్టది కదక్క. ఖాళీ ఎక్స్ప్రెషన్స్ ఏ మాటలు రావు సార్ ఇప్పుడు మాకు. జర తినని అని మమ్మల్ని కదక్క. మన సబ్స్క్రైబర్ అడిగారు పూజక్క నువ్వు వినైతే అంటే అర్చనక వినైతే వాళ్ళ కోసం తింటున్నా. ఓహో సబ్స్క్రైబర్స్ కోసం తింటుందా? ఓహో 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ 10 సెకండ్స్ అయింది అక్క. కమాన్ 1 మినిట్ 10 సెకండ్స్. 1 మినిట్ 15 సెకండ్స్. 16 17 18 19 20. 1 మినిట్ 20 సెకండ్స్ కంప్లీట్ అయింది. వావ్ అక్క అయిపోయింది. అక్క తినేసింది. కమాన్ 31 సెకండ్స్ లో అయిపోయింది మా అక్కది. వావ్ కంగ్రాచులేషన్స్. 1 మినిట్ 31 సెకండ్స్ లో మా అక్కది అయిపోయింది. ఇప్పుడు నాది ఎంత అవుతుందో భయం అవుతుంది. నేనైతే తినలేను, నాకు టైట్ అయిపోయింది. సో మా అక్క 1 మినిట్ 30 సెకండ్స్ లో కంప్లీట్ చేసేసింది. అసలు నేను తినను అనుకున్నాను
కానీ తినేసినాను. ఇప్పుడు మా చెల్లెదన్నమాట ఇది ఫైనల్ రౌండ్. 1 minute 30 seconds లో నేను కంప్లీట్ చేసేసినాను. 1 minute 29 seconds లో ఫినిష్ చేసినట్టు ఈమె విన్ అయిపోతుంది. ఒకళ్ళు దాటిందంటే ఈమె అవుట్, నేను విన్నర్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మా చెల్లె తిన్నదని నేను అనుకుంటున్నాను, నేనే విన్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఓకేనా? అవి చూపిస్తా. ఓకే 1 2 3 స్టార్ట్. నిమ్మకాయ తినాగా నవ్వు టానే. ఓ పుల్ల, అమ్మో నెత్తి తిరిగిపోయి నాకు పుల్లగా. అది అగో ముక్కు చూడు, పందికొక్కులు ముక్కుకి పందికొక్కులు వెళ్ళిపోతాయి. ఓకే సారీ నవ్వుపియదు. నువ్వు తిను ఫస్ట్. ఆల్రెడీ 20 seconds కంప్లీటెడ్. డింగి అయిపోయిందాడా. ముఖ చిత్రాలు మారిపోతున్నాయి, షేప్ అవుట్ అయిపోతుంది మా చెల్లె ఫేస్. సో 30 seconds కంప్లీటెడ్. అమ్మయ్య సక్సెస్ఫుల్లీ మా చెల్లె అవుట్ అయిపోతుంది. నాకు గ్యారంటీ వచ్చేసింది, ఎందుకంటే ఆమె లెమన్ తినగానే అయిపోయింది ఆమె పని. ఫసక్ అంతే. సో ఆమె కాలుపి ముక్కుపి అమ్మో అమ్మా అయితలే పక్క. నేనే విన్నర్ గైస్, స్టాప్. నేనే విన్నర్. డింగినికి ఒక బిర్యానీ ప్యాకెట్ మొత్తం నేను. అండ్ మా చెల్లె చూడండి, గ్రేట్. నువ్వు అసలు గ్రేట్. నేను జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం తిన్నాను. అక్క నువ్వు విన్ అవ్వాలని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అన్నారు, వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడి తిన్నాను. మా చెల్లె చూడండి ఒక 2 స్పూన్లు పెట్టుకుంది అంతే. నా చూడండి ప్లేన్ తినగానే వామిటింగ్ వచ్చినట్టు అయింది సీరియస్లీ నాకు కూడా. అండ్ నేనే విన్నర్ అయినా. చూసినారా 2 games లో కూడా. టూ ఛాలెంజ్ గేమ్స్ లో కూడా మా చెల్లెనే విన్ అయింది. సో ఫైనల్లీ నేను విన్ అయిపోయినాను. చెప్పినాను కదా ఈరోజు ప్రశాంతంగా నిద్ర అవుతుంది, ఎందుకంటే మా చెల్లె నుంచి నేను విన్ అయిపోయినాను. మా చెల్లె నాకు పోటీలో. అవును నిజంగానే. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కమెంట్ చేయండి. ఓకేనా? బై బై. అండ్ నెక్స్ట్ రుమాల్లోటి చికెన్ ఛాలెంజ్ చేయాలా లేదా కమెంట్ చేయండి, ఎందుకనంటే అందులో మనం ఎక్స్పర్ట్ తినేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా నేనే విన్ అయిపోతా. రుమాల్లోటి చికెన్ అంటే చేయాలన్నా కమెంట్ చేయండి. ఓకేనా? బై.